హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు అనమాట మా అల్లుడు బాబు బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఆడకూడదు, ఈడ వాళ్ళ అమ్మకు చూస్తే చాలు ఏడుస్తాడు. పొద్దున్నకు లెగిసిపోయాడు, ఇంకా ఫుల్గా అల్లరి చేసేస్తున్నాడు అనేసి ఇంకా ఉయ్యాలేసి పడుకోబెట్టేసాము. పడుకొని లెగిసిన తర్వాత అందరము స్నానాలు చేసి గుడికి వెళ్తాము. చెప్పు. మా అల్లుడు పడుకొని లెగిసాక మా పిల్లలిద్దరూ హ్యాపీ బర్త్డే పాట పాడుకుంటూ బర్త్డే విషెస్ చెప్పారు. బావకు మాటలు చెప్పురా, బావకు చెప్పు. అలాగనాలా బావా? ఏదమ్మా నీ గోరెంట్ చూపించి, నీ గోరెంట్ చూపించు, నీ గోరెంట్ చూపించు. ఏది 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 ఏది? ఓ అమ్మో, ఎంత బాగా పండింది అమ్మ. ఓ అమ్మో, చూపించరా, చెయ్యిరా. వాళ్ళ అమ్మ లేకపోతే ఇదిగోండి ఈ పిల్లలతోటి చక్కగా ఆడుకుంటాడు. ఒక్కసారి వాళ్ళ అమ్మకు చూసాడంటే చాలు, ఇంకా అస్సలు ఆడమన్నా ఆడు, ఏడుస్తాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానని. ఆడించండి, ఓకేనా? మా బావ కూడా ఈ రోజే వస్తున్నాడు. ఆల్రెడీ నిన్న ట్రైన్ ఎక్కారు, ఇంకా సేపట్లో ఇంటికి కూడా వచ్చేస్తారు. బర్త్డే సెలబ్రేషన్స్ పార్టీ అదంతా నైట్ అనమాట. ఇంకా అందుకోసమనే మధ్యాహ్నం సరిపడేటట్టు ఇంకా ఇదిగోండి పప్పుచారు, ఇదేమో క్యాబేజీ ఫ్రై, ఇక్కడేమో ఇంక ఇదిగోండి గుడ్ల కూర అవుతుంది. ఎవరు ఎవరు నువ్వు? పుష్పరాజా నువ్వు? అమ్మో, నువ్వు కూడా. ఓకే, ఇప్పుడు వరకు మా పిల్లలతో సైలెంట్ గా ఆడుకున్నాడు. వాళ్ళ అమ్మకు చూసాడా లేదో చూడండి, స్టార్ట్ చేస్తాడు. ఎత్తుకలే మరి ఆగేటట్లేదు. ఇప్పుడు వరకు చక్కగా ఆడుకున్నాడు. పొద్దున్న 9:30 అయ్యింది. ఇంకా మా బావ కూడా వచ్చేసారు. ఇంకా మా పిల్లలకు అప్పుడే కరెక్ట్ గా స్నానాలు అయ్యాయి. బట్టలు వేస్తున్నాను. ఒకడికి బట్టలు వేసాను, ఇంకొకటికి బట్టలు కూడా వేయలేదు. నాన్న వచ్చారు అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేసారు. మార్నింగ్ 6:30కి పలాసలో ట్రైన్ దిగారు. పలాస నుండి పాతపట్నం వరకు బస్సులో వచ్చేసారు. మా వదినాల తమ్ముడు సాయి మా బావని పికప్ చేసుకోవడానికని పాతపట్నం వరకు స్కూటీ మీద వెళ్లారు. ఇంకా మా బావ కదా వాళ్ళ అల్లుడికి ఇంకా బర్త్డే విషెస్ చెప్పి ముద్దులాడేస్తున్నారు. మా అన్నయ్య వదిన ఊర్లో ఉన్న అమ్మవారి గుడులకు వెళ్లి వచ్చి ఇంకా శివాలయంకి బయలుదేరారు. ఊరు చివరి గుడి ఉంటుంది, వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోద్ది అనేసి ఫుల్ గా తినేసే బయలుదేరారు. ఈ ఎండలకు తినకుండా వెళ్తే పడిపోవడం ఖాయం. మా బావ వచ్చేసరికల్లా ఆల్రెడీ మా అన్నయ్య మా వదినాలు రెడీ అయ్యి ఉన్నారనమాట. అందుకోసమనే వాళ్ళు నడుచుకుంటూ గుడికి వెళ్ళిపోయారు. ఇంకా మా బావ వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి తినేసిన తర్వాత మా ఇద్దరం గుడికి వెళ్తాము. అలా ఆల్రెడీ వెళ్ళిపోయారు. మా పిల్లలకు కూడా వాళ్ళతోనే పంపించేశాను. బర్త్డే రోజు దిగారు. మా అన్నయ్య నేను అందరము వచ్చామని మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ కి పనసపండు తెమ్మని చెప్పారనమాట. ఇప్పుడు ఎలాగా పనసపండు సీజన్లు కదా, ఇంకా మొన్న తెచ్చారు కానీ అది బురద పనస అన్నారనమాట. అది వద్దనేసాం మేము. అంటే బురద పనస అంటే తొనలనేవి మరి కొంచెం పీస్ లాగా తేమలాగా ఉంటాయి, అందుకే మాకు అది వద్దనేసాము. మళ్ళీ సజ్జ పనస తీసుకురమ్మన్నాము. ఇదిగోండి ఈ రోజే మా పిల్లల బర్త్డే కాదు, మా అల్లుడు బర్త్డే రోజు తీసుకొచ్చారనమాట పనసపండు. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్. పండు వాసన అయితే అసలు మామూలుగా రావట్లేదు. చూడండి ఎంత ఉంది పనసపండు. గడ్డలో మొగ్గేసినట్టున్నారు. మా బావ నేను ఇప్పుడు వెళ్తాం అనమాట గుడికి. నడుచుకుని వెళ్తే వాళ్ళకి పూజ అయిపోయి రిటర్న్ కూడా వచ్చేస్తారు వాళ్ళు. అందుకోసమనే స్కూటీ మీద వెళ్ళిపోతాము. అదిగోండి వెనకాల కనిపిస్తుంది కదా, అదేనమాట వంశధార ఏరు. మేము ఆ వంశధార ఏరుకి అంటే ఊర్లోకి వచ్చేసేది ఒకప్పుడు. ఏరు రాకుండా ఒక పెద్ద గట్టు వేసారనమాట. ఆ గట్టు మీద వెళ్ళి డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాము. గుడికి వెళ్ళిపోద్ది అనమాట ఈ గట్టు వేసి నుండి ఎంత పెద్ద వరదలు వచ్చినా సరే ఊర్లోకి నీరు రావట్లేదు ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడైతే మాకు ఒక పెద్ద రెండు మామిడి చెట్లు ఉండేవి. అవి ఏదో హుద్దో ఏదో తుఫాన్ వచ్చి పడిపోయాయి అనమాట. చాలా పెద్దవి, కొన్ని ఒక్కొక్క చెట్టే వేలల్లో కాయలు కాసేది. ఇప్పుడేమో మార్కెట్ లో కొనుక్కోవాల్సి వస్తుంది. అప్పుడైతే అసలు కొనుక్కునే వాళ్ళమే కాదు. అదిగోండి అదేనమాట మా ఊరు శివాలయము. అసలు చాలా దూరం అనమాట ఊరికి ఈ గుడికి అస్సలు సంబంధం ఉండదు. అది వారం పోటే అంటే సోమవారం అయితేనే పంతులుంటారు. మామూలుగా అయితే మనమే వెళ్లి పూజ అవన్నీ చేసుకోవడమే. రెండు గుడులు పక్క పక్కనే ఉంటాయి. పూజ అయిపోయిందా మీది? పూజ అయిపోయిన టైం కల్లా మేము వచ్చేసాము. అక్క ఇదిగోండి ఈ పొలం దగ్గర మా నాన్న గట్లేస్తున్నాడు అనమాట. ఇదిగోండి ఈ చెట్టు కింద కూర్చున్నారు. ఇంతవరకు రాలేదు, ఏడ్ చేశారని అడుగుతున్నాడు మా నాన్న. వాటర్ ఉన్నాయి అసలు.
మా బావ నేను కాలు కడుక్కొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసేసి దేవుడికి దండం పెట్టుకున్నాము. లేట్గా వెళ్ళినా లేటెస్ట్ గా అయిపోయింది మా పూజ. గుడిలో కాసేపు కూర్చున్నాక ఇంక మా బావ అల్లుడికి ఎత్తుకుంటే అస్సలు ఉండట్లేదు. సరే నా దగ్గరకు వస్తావా అని నేను తీసుకున్నాను. అయినా సరే నా దగ్గర కూడా ఉండట్లేదు. ఎదురుగా వాళ్ళ అమ్మ కనిపిస్తే ఎవరు ఎత్తుకున్నా సరే అస్సలు ఉండడు. గుడిలో పూజ అదంతా అయిపోయింది. ఇంక మా అల్లుడు బాబుకి మేము తీసుకుని వెళ్ళిపోతాము. వాళ్ళు నడుచుకుని వస్తారు. బండి మీద తెస్తుంటే చల్లగా గాలేసింది. పడుకుడిపోయాడు. తెచ్చి ఎత్తి చూడండి ఎలా చూస్తాడు. బుజ్జపు జూ పిల్లి పిల్లి. మా అల్లుడికి ఉయ్యాల్లో వేసినప్పుడు నేను రాలేకపోయాను. అందుకే ఇప్పుడు ఉయ్యాల్లో వేసి పాట కూడా పాడేశాను. చక్కగా బజ్జున్నాడు. ఇంకా పడుకొని లేచాక బావమర్దులు కాసేపు ఆడుకున్నారు. ఇంకా మా పిల్లలకి లంచ్ టైం అయిపోయిందని అన్నం తినిపించేశాను. వీళ్ళు ముగ్గురు అయితే తినేశారు. ఇంక పడుకుంటున్నారు అనమాట. చక్కగా కూలర్ వేసుకొని పడుకున్నారు. ఇంకా కింద చేప గట్రేస్తే ఇంకా వేడుకుంటుంది. అందుకోసమనే చేప ఏం లేదు, ఓన్లీ తలగడలే బజ్జున్నారు. ఇంకా ఆనందపురం నుండి కొన్ని పువ్వులు అయితే తీసుకుని వచ్చారు లూజు. ఇక్కడైతే కడుతున్నారు అనమాట. ఇదిగోండి. ఆల్రెడీ ఇదిగోండి ఈ మల్లెపూలు నేను ఈ దీపు కలిపి పుట్టాము. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాము. అసలు ఎండలు మామూలుగా లేవు, మళ్ళీ మాడిపోతాయి ఈవినింగ్ కల్లా. ఇవేం పువ్వులు? విరసాసులు అంట ఈ పువ్వులు. చూపించుట మనకు తెలియదు విరజాజులు. నేను కూడా పువ్వులు కొడతాను కూర్చునేసరికి బయట స్కూటీ హార్న్ వినిపించింది. ఏంటని బయటకు వచ్చి చూసేసరికి మా అన్నయ్య మా వదినాల తమ్ముడు సాయి పాతపట్నం నుండి అయితే ఇంకా జ్యూసులు, బిస్కెట్లు, చాక్లెట్లు ఈవినింగ్ కోసం కావాల్సినవన్నీ తీసుకొని వచ్చారు. ఇంకా తెచ్చిన ఈ సామాన్లన్నీ ఇంట్లో పెట్టాము. ఇంక ఇదిగోండి పన్నీర్ కూర వండాలంట. ఏందో నేను వండాలంట, నేనే వండుతాను. ఈ ముందు వస్తున్న ఆవిడ మా వదినాల అమ్మ పద్మక్క, వెనకాల వస్తున్న ఆవిడ పద్మక్కల చెల్లి. వీళ్ళు కూడా పువ్వులు కొట్టడానికనే వచ్చారు. ఇంతమంది ఆడవాళ్ళు ఒకే చోట కలిస్తే ఇంక ముచ్చట్ల గురించి చెప్పక్కర్లేదు కదా. ఇటుపక్క కూర్చున్న ఇద్దరు పేర్లు దీపులు. ఇంక నేను మా భార్గవి చెల్లి వదిన అందరం కలిపి కుట్టేశాము. నా వంతుకి నేనైతే విరజాజులు ఈ మాల కట్టేశాను. ఒక పొట్లంవి ఇంత అయినాయి. ఇంక ఇదిగోండి కడతాండ్రు. మా అమ్మ అక్కడ నుంచి చూస్తుంది ఎలా కడతాండ్రని. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి వెజ్ అనమాట. పన్నీరు, మటర్, క్యాషూ నట్స్ అన్ని వేసి కూర నేనే వండుతున్నా. కేజీ పన్నీర్ ఇది. అన్నిటికీ మసాలా అనమాట. ఇది రెడీ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్రై చేసి ఇదంతా మిక్సీ చేసుకుంటాను. మనం ఇంట్లో వండుకునే రోజు వంటలే ఒక్కొక్కసారి ఒక్కోలా కుదురుతాయి. ఇప్పుడు కేజీ పన్నీర్ తో కూర వండబోతున్నాను. అది కూడా ఫంక్షన్ లో వేయడానికి. ఎలాగొస్తుందో ఏంటో అని చిన్న టెన్షన్ తోనే వండాను. మా ఇంట్లో వండుకునేటప్పుడు బాగానే వస్తుంది. కొంచెం కొంచెం వండుకుంటాం కదా. కానీ ఇలాగ ఎక్కువ కేజీ పన్నీర్ వండడం మాత్రం ఫస్ట్ టైం. ఎలాగొస్తుందో ఏటో. ఇంకా అది కూడా మా ఇంట్లో వాళ్ళకి కాదు, బయటకు వచ్చే ఫంక్షన్ లోకి వండుతున్నా. చూద్దాం లాస్ట్ లో ఎలాగొస్తుందో ఏంటనేది. మా అన్నయ్య నేను చేసే వంటల వీడియోలు చూసి నా మీద నమ్మకంతో నాపై నీ భారం వేసాడు. నేనైతే దేవుడి మీద బాధ వేస్తున్నా. నెక్స్ట్ మేఘం కూడా దిగింది. వర్షం పడకుండా ఇలా మబ్బుగా ఉండిపోయి ఆగిపోతే బాగుండు. ఏటవుద్దో ఏటో. అసలుకే పల్లెటూరు కదా, కొంచెం వర్షం పడినా సరే కరెంట్లు తీసేస్తారు. ఈ వర్షం పడితే చుట్టాలు కూడా ఎక్కువ మంది పార్టీకి రారు. మా అమ్మ ఊర్లో కిరాణా కొట్టుకెళ్తే మా పిల్లలు కూడా వెనక్కి వెళ్లి కుర్కురే ప్యాకెట్లు తెచ్చుకున్నారు. అవే తింటున్నారు. పన్నీర్ ముక్కలు రెడీగా కోస్తాను. ఇదిగోండి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇందాక ఫ్రై చేసుకున్నవన్నీ మా వదిన పేస్ట్ చేస్తుంది. ఇంకా వంట స్టార్ట్ చేసింది. మా పిల్లలకి నాన్నమ్మ తాతలతో చెప్పిన ముచ్చట్లు సరిపోలేదు కదా, ఇప్పుడు అమ్మమ్మ తాతలతో ముచ్చట్లు చెప్తున్నారు. మా నాన్న ఏవో అడుగుతున్నారు మా పిల్లలకి. కూర అయితే అయిపోవచ్చింది. ఇదిగోండి అన్ని వేస్తాను. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసేస్తే సరిపోద్ది. అదిగోండి కొత్తిమీర. చూడడానికి బాగానే ఉంది, తినడానికి కూడా బాగుంటుందిలే. మరీ ఉన్నా కూర వండడం అయిపోయిన తర్వాత మా పిల్లలు ఏం చేస్తున్నారా అని చూసేసరికి మేడ మీద వాళ్ళ కార్తీక్ అన్నయ్యతో ఆడుకుంటున్నారు. ఇంకా మేఘం కూడా దిగింది కదా, వాతావరణం కూడా చల్లబడింది. మా మేనల్లుడి బర్త్డేకి ఆల్రెడీ డెకరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఆ మేడ మీద డెకరేషన్ అనుకుంటున్నాము. ఈ కింద మొత్తము కూడాను ఫుడ్ తినేదనమాట. మేఘం చూస్తేనేమో నల్లగా దిగింది, ఇంకా గర్జేస్తుంది కూడాను. మా అన్న ఈ బెలూన్ ఊదుకునే పంపు తీసుకొచ్చాడు అనమాట. ఆ పంపు ఇవన్నీ అంత ఈజీ కాదు, అందుకే మేము మా అమ్మాలూరు ఏ ముహూర్తాన్ని వచ్చామో గానీ మేము వచ్చిన నుంచి రోజుకి ఎన్నో కొన్ని చినుకులు పడుతూనే ఉన్నాయి. ఆల్రెడీ చిన్న చినుకులు అయితే పడ్డాయి. ఎక్కడితో ఆగిపోతే బాగున్నాయి. ఏటవుద్దో ఏటో. పైన డెకరేషన్ కూడా కిందకి వచ్చేసారు.
చిన్న చేసేస్తే బాగుంది. ఎక్కడ పట్టు పాపం ఏడుస్తుంది. లే మా అమ్మ మా భార్గవి చెల్లి యోక్షిత్ కి నాలాగే అత్తే అవుద్ది. ఇద్దరు కలిపి ఈ భార్య మనిషికి స్నానం చేయించేస్తున్నారు. వాడేమో ఏడు పాపట్లేదు. ఏడుస్తున్నాడు కదా అని పాల డబ్బా లాంటి బెలూన్ తెచ్చి చూపిస్తే అది మా వాడికి ఇచ్చేయమంటున్నాడు. అది యోక్షిత్ బాబుది, పాలు తాగుతాడని చెప్పి క్లాప్స్ కొట్టి ఎన్ని చెప్పినా సరే వాడు ఏడు పాపట్లేదు. ఆ ఏడుపు చూసి మా భార్గవి చెల్లి లెగ్స్ వెళ్ళిపోయింది. మా అమ్మ ఎలాగోలా పోసేసింది. పోసేసాక మా అల్లుడికి ఎత్తుకొని నేను మేడ మీదకి వెళ్ళిపోయాను. అది ఇది అంటే కాస్త సైలెంట్ అయ్యాడు. చినుకులు పడ్డం ఆగిపోయాయి. ఇంకా డెకరేషన్ పనులు అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు. మేడ మీద మా అల్లుడు కాడిస్తూ ఉంటే డెకరేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళు నా మాటలు గుర్తుపట్టి మీరు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తారు కదా, మీ వీడియోస్ మేము డైలీ చూస్తాము, మేము మీ ఫాలోవర్స్ అని చెప్పారు. మనకి ఎలా కావాలంటే అలా డెకరేషన్ చేస్తారు. వీళ్ళది సీదంట. ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన బట్టలు పిల్లలకు వేసి రెడీ చేసేసాను. చాలా మంది బట్టలు బాగున్నాయి, ఏ యాప్ లో ఆర్డర్ చేశారని అడిగారు. మేము ఎక్కువగా ఫస్ట్ క్రై లో ఆర్డర్ చేస్తాము. నేను కూడా ఫ్రెష్ అయిపోయి లంగావాణి వేసుకొని రెడీ అవుతున్నాను. దీనికి మ్యాచ్ అయ్యేలాగా బీడ్స్ జ్యువెలరీ వేసుకోవాలనుకున్నాను. మా అమ్మ కదా ఇది పల్లెటూరు అనుకుంటున్నావా సిటీ అనుకుంటున్నావా, నువ్వు అక్కడ నీకు నచ్చింది వేసుకో కానీ ఇక్కడ అయితే మాత్రం వేసుకోకన్నది. ఇదిగోండి ఈ కాసుల పేరు వేసుకుంటున్నాను. ఇంకా మా భార్గవి చెల్లి వచ్చేసింది, నాకు జడేసేస్తుంది. వచ్చామ్మా ఇదిగోండి మా వదిన సేమంతం కూడా నాకు జడేసింది. ఇప్పుడు కూడా నాకు వేస్తుంది. అదిరిపాలా అందరూ రెడీ అయిపోయారు. నేనే లాస్ట్ అయిపోయాను. సర్లేండి జడేసుకొని పువ్వులు ముడుచుకుంటే రెడీ అయిపోయినట్టే. ఇంకా చుట్టాలు కూడా రావడం స్టార్ట్ అయిపోయారు. ఇంటి నింపుగా చుట్టాలతో కలకలాడుతుంది. ఎట్టే ఎన్ని ఉంటాయి నెట్టే జడ మాత్రం నీట్గా ఉండాలి. ఎన్ని దెబ్బలు తిప్పినా గూడిపోకూడదు. మా భార్గవి చెల్లి వచ్చేసరికి నేను మేకప్ అంతా వేసుకున్నాను. మా భార్గవి చెల్లి వచ్చి నాకు జడ వేసి పువ్వులు కూడా తనే పెట్టేసింది. మొత్తానికి మా మేనల్లుడి బర్త్డేకి నేను ఇలా రెడీ అయ్యాను. ఎప్పుడు శారీ రెగ్యులర్ అయిపోద్ది కదా, అందుకే ఈసారి లంగావాణి వేసుకున్నా. నాకు కావాల్సిన మల్లెపూలు అయితే నేను తీసుకున్నాను. ఇంక ఇదిగోండి వీళ్ళందరూ పువ్వులు పంచుకుంటున్నారు అనమాట. పేపర్ ప్లేట్లలో చాక్లెట్లు, బిస్కెట్లు, మిక్సర్ ముందే ఇలా సర్దేశాము. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కేక్ పీసు ఒక జ్యూస్ బాటిల్ పెట్టేసి ఇచ్చేయచ్చు. అప్పుడు హడావిడి ఉండదని ఇలా రెడీ చేస్తాము. మాకున్న ప్లేస్ కు తగ్గట్టు SRB డెకర్స్ వాళ్ళు చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా అందరూ వచ్చేసారు. కేక్ కోసమే వెయిటింగ్. ఇదిగోండి మా బావ తర్వాత మా వదినాల తమ్ముడు సాయి కేక్ కూడా పాతపట్నం నుండి తీసుకుని వచ్చేసారు. ఈవినింగ్ కొన్ని చినుకులు పడడం వల్ల ఇంకా నైట్ కి అయితే చల్లటి గాలితో ప్రశాంతంగా ఉంది మేడ మీద. ఇంకా అందరము రెడీ అయిపోయాము. కేక్ కోసమే వెయిటింగ్ కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మా అల్లుడు బాబుతో కేక్ అయితే కట్ చేయించేసాము. కేక్ కటింగ్ అయిపోయాక మా అల్లుడికి కొంచెం కేక్ తినిపిద్దామని ట్రై చేశాను కానీ వాడు అస్సలు తినలేదు. ఇంకెలాగో ఏడకుండా ఉన్నాడు. చుట్టాలు ఊర్లో వాళ్ళు మేము చెప్పిన వాళ్ళు ఎవ్వరూ కూడా మిస్ అవ్వకుండా వచ్చారు. మా బాప మామయ్య కూడా వచ్చారు. కేక్ కటింగ్ అయిన కాసేపటికే మా అల్లుడు ఏడుపు స్టార్ట్ చేశాడు. మా వదినకి అస్సలు వదలట్లేదు. ఇంక అందరము 2 సెక్షన్లు వేసి ఇలాంటి పుట్టినరోజులు మళ్ళీ మళ్ళీ మా అల్లుడు జరుపుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాము. కేక్ అందరికి పంచేస్తే కేక్ తో మళ్ళీ ఫోటోలు దిగడం అవ్వదనేసి ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన కాసేపటికి మా అల్లుడు చల్లబడ్డాడు. ఇంకా కొన్ని ఫోటోలు అయితే దిగాము. మా అమ్మ, మా నాన్న, మా ఫ్యామిలీ, మా అన్నయ్య, వదిన ఇలా కొన్ని ఫోటోలు తీసుకున్నాము. ఆ తర్వాత 1 by 1 అందరూ ఫోటోలు తీసుకున్నారు. ఈ ఫస్ట్ ఆవిడ నాకు వదిన అవుతారు. తర్వాత మా భార్గవి చెల్లి వాళ్ళ అమ్మ పద్మక్క, వాళ్ళ చెల్లి భారతక్క. ఫస్ట్ ఎల్లో కలర్ డ్రెస్, ఈ చివర బ్లూ కలర్ డ్రెస్, వీళ్ళిద్దరు పేర్లు ఒకటే దీపు. ఇంకా ఈ చివర బ్రౌన్ కలర్ చీర కట్టుకున్న ఆవిడ మా శశిబా వాళ్ళ ఆవిడ మా లక్ష్మక్క. మా అన్నయ్య పెళ్లికి మా పిల్లలు కొంచెం చిన్నోళ్ళు. మా అన్నయ్య పెళ్లి ఆల్బమ్ లో మా నలుగురు ఫోటో ఎక్కడా ఉండదు. కనీసం ఇప్పుడైనా దిగుదామని దిగాము. వీళ్ళు మా వదిన వాళ్ళ ఫ్యామిలీ. నేను అక్క మామయ్య అని పిలుస్తాను. వాళ్ళ తమ్ముడు సాయి. వీళ్ళు చిన్నన్న పిన్ని అవుతారు. మా చిన్నన్న హిరమండలంలో కానిస్టేబుల్ గా జాబ్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక బాబు మా అన్నయ్య ఎత్తుకున్నాడు. వైట్ కలర్ షర్ట్ మా శశిబావ. తర్వాత మా బాప్ప, వాళ్ళ కోడలు ప్రేమలక్క, వాళ్ళ పిల్లలు. తర్వాత మా బాప్ప, మా మామయ్య. చైన్ కొన్నాము, ఒక డ్రెస్ కొన్నాము, ఇంక సరిపోవన్నట్టు డబ్బులు ఇస్తున్నారు. వాడైతే ఇంక ఏడుపు స్టార్ట్ చేసేసాడు. ఇదిగోండి ఇటు పక్క ఉంది కదా ఈ బ్లూ కలర్ శారీ, ఆవిడ మా చిన్న బాప్ప. మా బాప్ప పక్కన నిల్చున్న ఆవిడ మా కమలా వదిన. ఇంకా మా అన్నయ్య పక్కన ఇటు సైడ్ నిల్చున్నారు కదా వీళ్ళు శశిబావ వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్. ఇటు పక్క నిల్చున్న వాళ్ళు ఇద్దరు కూడాను మా ఊర్లో వాళ్ళే, ఇద్దరు సిస్టర్స్. వద్దని ఎంత చెప్తున్నా సరే వినకుండా ఇంక డబ్బులు ఇచ్చే వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. ఇదిగోండి మా యోక్షిత్ వాళ్ళ చిన్నమ్మమ్మలు. మా భారతక్కలు అయితే ఇంకా మా యోక్షిత్ కి ఒక చిన్న సైకిల్ కొన్నారు. భారతక్క వాళ్ళ పాపే ఈ
ఈ ఎల్లో డ్రెస్ దీపు, ఇంకా ఈ వైట్ అండ్ ఈ బ్లూ కలర్ కాంబినేషన్ డ్రెస్ ఉంది కదా మా కమలా వదిన వాళ్ళ పాప భార్గవి, పక్కనే కుసుమ. అక్షంతలు వేసి ఆశీర్వదించిన వాళ్ళందరికీ కూడాను కింద పేపర్ ప్లేట్స్ లో సర్దాం కదా, అందులో కేక్ పీసు అలాగే ఒక జ్యూస్ బాటిల్ వేసి అందరికి ఇస్తున్నాము. పిల్లలందరూ ఆడుకుంటున్నారు. అక్కడ చిన్న స్పీకర్ లో పాటలు వేస్తే ఆ సౌండ్ సరిపోవట్లేదంట. మా పిల్లలు ఇంక సౌండ్ పెంచమంటున్నారు. మా యోక్షిత్ కి మళ్ళీ మూడు కుదిరింది, సైలెంట్ గా ఆడుకుంటున్నాడు లైట్లతో. ఇంకా భోజనాల విషయానికి వస్తే మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా ఇంటి దగ్గరే వండించే వాళ్ళు. ఫస్ట్ టైం బయట క్యాటరింగ్ కి ఇచ్చేసారు. ఇంకా మెనూ ఏంటంటే మడతకాజా స్వీట్, చికెన్, ముల్లంకాయ బంగాళదుంప కూర, వెజ్ బిర్యానీ, పెరుగు చట్నీ, వైట్ రైస్, రసం కూడా పెట్టారు. ఆ రసం క్లిప్ మిస్ అయిపోయింది. ఓన్లీ వెజ్ తినే వాళ్ళకి బంగాళదుంప ముల్లంకాయ ఒక్క కూర అయిపోతుందనే ఇంటి దగ్గర నేను పన్నీర్ కూర వండాను. వెజ్ తినే వాళ్ళు పన్నీర్ కూర వేసుకొని తిన్నారు. తినమ్మా, నువ్వు తినమ్మా, మంచిదా తినాలా అంట. రెడీ చేసినంత వరకే మా బాధ్యత. మా మామయ్య బాపకి నైట్ కి ఉండిపోండి అన్నా సరే అస్సలు వినలేదు. ఆటో బుక్ చేసుకుని వచ్చాము. చిన్న బాప పెద్ద బాప కూడా వచ్చారు కదా, వెళ్ళిపోతామన్నారు. ఇంకా మా బాప మా మామయ్య మేము కూడా ఒక గ్రూప్ ఫోటో దిగేసాము. మా పిల్లలకి ఇలాంటి పార్టీలు ఉండాలే గాని తిండి నిద్ర ఏం అక్కర్లేదు, ఫుల్ గా ఆడుకుంటారు. తింటారని అడిగితే కాసేపు ఆగు ఆడుకుంటామని చెప్తున్నారు. అప్పటికే చాలా టైం అయిపోయింది అనేసి కొంచెం వెజ్ బిర్యానీ, చికెన్ తినిపించేశాను. చుట్టాలు ఊర్లో వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ తినేసి వెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్ లో నేను మా బావ సాయి కూర్చొని తిన్నాము. ఫుడ్ టేస్ట్ అయితే బాగుంది. మా పిల్లలు కొంచెం బిర్యానీ తిన్నారు, ఇంకా వైట్ రైస్ అనమాట. నిద్ర రావట్లేదమ్మా బోతినిసి బజ్జు. వీళ్ళకి వెళ్ళేటప్పుడు నిద్రలు రావు. ఇది మేము తీసిన డ్రెస్సే బాగుందని బ్యానర్ లో ఫోటో షూట్ తీయించుకున్నారనమాట. బ్యానర్ ఇతను మా చిన్న ఫోటోగ్రాఫర్, వీళ్ళది సీది. ఇంకా అందరి భోజనాలు అయిపోయాయి. ఇక్కడతో సమాప్తం. అందరూ తినేసి ఎటోళ్ళట్టు వెళ్ళిపోయిన తర్వాత కుర్చీలు బెంచీలు సర్దుకుంటున్నాము. ఇక్కడ కొంచెం ఫుడ్ కూడా మిగిలిపోయింది. ఫుడ్ మిగిలినా పర్లేదు కానీ సరిపోకపోతేనే బాధ. చాలా అన్నం మిగిలిపోయింది. అన్నం ఎందుకు పడేయడము, ఇది రేపు పొద్దున్న పక్కల అన్నం తిందామని తరపడానికి అని తీసాను. ఇంకా మిగిలిన అన్నం అంతా ఇంక పడేయడమే. అంతటి అన్నం అనవసరంగా ఎందుకు పడేయాలి, బయట అలా అన్నాన్ని పడేయకూడదు అనేసి మా అమ్మ వాళ్ళకి గోబర్ గ్యాస్ ఉంటే పొద్దున్న గోబర్ గ్యాస్ లో వేసేసారు. అన్ని అయ్యేసరికి మేడలు ఈ విధంగా తయారయ్యాయి. ఇప్పుడు వర్షం అయితే పడట్లేదు కానీ ఇంక ఫుల్ మేఘాలు అయ్యి ఉన్నాయి. ఏ రాత్రి అయినా వర్షం పడితే ఈ చెత్త అంతా కూడాను పైపుల దగ్గర ఇరుక్కుపోతుంది అనేసి నైట్కి నైటే తుడిచేసాము. మా పిన్ని పద్మక్క నేను క్లీన్ చేస్తే మా అన్నయ్య కొంచెం హెల్ప్ చేశాడు. ఈ విధంగా మా మేనల్లుడు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. పార్టీ అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది. ఇంక ఇప్పుడు మళ్ళీ స్నానం చేసి వచ్చడమే. బాయ్ బాయ్.